సాధారణంగా చాలా మంది ఫిల్మ్ స్టార్స్ కోట్లకు పడగలెత్తి ఉంటారు. కానీ వేల కోట్ల ఆస్తి ఉన్నవారు చాలా అరుదు. అటువంటి వారిలో హీరోయిన్స్ కూడా ఉన్నారంటే నమ్మగలరా? ఓ హీరోయిన్ కు వేల కోట్ల ఆస్తులున్నాయట. ఇంతకు ఎవరామె? ఇప్పటి వరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు ఆర్థికంగా ఎక్కువ ఎదిగి ఉంటారు. వారి రెమ్యునరేషన్ తో పోలిస్తే హీరోయిన్లకు ఇతర ఆర్టిస్టులకు చాలా తక్కువే ఉంటుంది. అయితే ఈ మధ్య హీరోయిన్లు కూడా కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నారు, వసూలు చేస్తున్నారు కూడా. హీరోల లైఫ్ స్టైల్, కెరీర్ తో పోల్చుకుంటే హీరోయిన్ల కెరీర్ చాలా షార్ట్ టైం ఉంటుంది. త్రిష, నయనతార, సమంత లాంటి కొంతమంది మాత్రమే లాంగ్ కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఆస్తుల విషయంలో కూడా నయనతార లాంటి వారు ముందున్నారు. మిగిలిన వారు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. ఇక కొంతమంది హీరోయిన్లు మాత్రం వచ్చి రెమ్యునరేషన్లను ఇన్వెస్ట్ చేసుకుని బిజినెస్లు చేసుకుంటూ కోట్లకు పడగలెత్తిన వారు కూడా ఉన్నారు. ప్రతి హీరోయిన్ ఏదో ఒక రకంగా ఇతర రంగాల్లో సంపాదిస్తున్నారు. రిచ్ హీరోయిన్లు అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్లందరిలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా? వేల కోట్ల ఆస్తులున్న సీనియర్ తార ఎవరో తెలుసా? ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ బ్యూటీ జూహీ చావ్లా. అమితాబ్ బచ్చన్, షారూక్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు కూడా జూహీ చావ్లా అత్యధిక ఆస్తులు సంపాదించింది. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ దాదాపు 4,000 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. జూహీ చావ్లా బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగింది. స్టార్ హీరోల సరసన వరుస సినిమాల్లో నటించింది. ఆమె నటించిన సినిమాలన్నీ ఎక్కువ శాతం హిట్ అవ్వడంతో జూహీ డిమాండ్ ఎక్కువగా ఉండేది ఇండస్ట్రీలో. జూహీ చావ్లా కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది. ఇదిలా ఉంటే మన దేశంలో ప్రతి ఏడాది సంపన్నుల జాబితాను వెల్లడించే హురూన్ ఇండియా సంస్థ గతేడాదికి గాను విడుదల చేసిన జాబితాలో సంపన్న సినిమా హీరోయిన్లలో జూహీ చావ్లా ఫస్ట్ ప్లేస్ సాధించింది. ఆమె ఆస్తులు 4,600 కోట్లు అని ప్రకటించింది. ఇక బాలీవుడ్ లో సంపన్న నటులలో 7,300 కోట్లతో షారూక్ ఖాన్ ఫస్ట్ ప్లేస్ సాధించారు. హీరోయిన్లలో జూహీ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా 2,000 కోట్లతో హృతిక్, 1,200 కోట్లతో అమితాబ్ బచ్చన్ ఉన్నారు.